నమస్కారం. నేను మీ కుమారు, శ్రీ విశ్వ ఎంటర్ప్రైజెస్ మహబాద్. మనం ఫీల్డ్ విజిట్లో భాగంగా నర్సింహపేటకు రావడం జరిగింది. మన అన్న భగవాన్ అన్నను కలవడానికి వచ్చినాం. వాళ్ళ తోట ఇది ఒక 3 ఎకరాల, ఎన్ని ఎకరాలు ఇస్తున్నా, 4 ఎకరాల తోట సాగు చేస్తాడు. అందులో మనం ఇచ్చిన వెరైటీ అకిరా 369 వెరైటీ ఇవ్వడం జరిగింది. ఆ 2 ఎకరాల తోట మనది. 2 ఎకరాలలో మన తోట మన గింజలు పెట్టడం జరిగింది. అన్న మాటల్లోనే తెలుసుకుందాం మనం. అన్న నమస్తే. అన్న పేరన్నా? నా పేరు జారత్ భగవాన్ అన్న. భగవాన్ అన్న ఎక్కడన్నా? నరసింహపేట మండలం, విలేజ్ మంగళతండ విలేజ్ నరసింహపేట మండలం. అన్న ఈ వెరైటీ ఎక్కడ తీసుకున్నారన్నా? ఇది మహబాద్ శ్రీ విశ్వ ఎంటర్ప్రైజెస్ లో తీసుకున్నాం అన్న. దీంతో పాటుగా 20 ప్యాకెట్లు తీసుకున్నాం అన్న. దీంతో పాటుగా వేరే విత్తనం కూడా తీసుకున్నాం. అదే అది మంచిగా లేదు, వర్షానికి నల్లికి తట్టుకోలేదు. ఇది ఫస్ట్ క్రాప్ తెంపినాం మేము. 10 క్వింటాలు అయింది ఇప్పుడు ఆల్రెడీ. 10 క్వింటాలు ఈ 2 ఎకరాలలో తెంపినాం. 10 క్వింటాలు అమ్మినాం. 15 బట్టి అమ్మినాం. 15,000 పండుగ ముందు. ఓకే అన్న. ఇప్పుడు మన ఇంకో 25-30 క్వింటాలు దాకా వెళ్తుంది. మంచిగా ఉంది. ఓకే అన్న. మరి సీడ్ ఏం పేరన్నా? ఏం వెరైటీ వేసుకున్నారు? అకిరా 369 వెరైటీ వేసుకున్నారు. ఎట్లా అనిపించింది అన్న? ఇది బాగుంది. దగ్గర కాపు గనుపులు కూడా దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ ఒక కాపు తెంపినా గానీ నీకు ఇంత కాపు పడ్డది, ఇంకా ఫుల్ గా పడ్డది. పెరుగుడు బాగానే బుట్ట ఆకారాలు పెరుగుతాను చుట్టూ, మామూలుగా లేదు. ఇప్పుడు హైట్ వచ్చేసి కూడా 4.5 వచ్చేసింది. 4.5 వచ్చేసింది. ఇంకా ఒక ఫీట్ అంతా పెరుగుతుంది. బాగానే ఉంది. ఇప్పుడు అన్న, ఇప్పుడు మీ తోటి రైతులకు ఏం చెప్పదలుచుకున్నాం అన్న? సరే, ఈ వెరైటీ మీ చూపు ఇందాక కూడా ఒక రైతు వచ్చి మనం చూస్తా అంటే కూడా, అన్న ఈ గింజలు మీకనే ఇచ్చినట్టు కదా వస్తాను కలిసిండు. చూసి ఫస్ట్ ఈ గింజలు మీరే ఇచ్చినట్ట కదా అన్న అంటే, బాగున్నది ఏం వెరైటీ అన్న అంటే అడిగి చెప్పిండు. అంటే ఇద్దరు వచ్చి చూసిపోతారా మీ తోటని? చూసిపోతారు, చాలా మంది చూస్తారు. ఏ విత్తనం తెచ్చినా ఏందనేది అడుగుతారు. అడిగితే అక్కడ మొబైల్లో తీసుకున్నాం 369 అకిరా అని తీసుకున్నామని చెప్పడం జరిగింది. రైతులు కూడా వేరే విత్తనాలు వేసుకునే బదులు ఇలాంటివి కొంచెం వేసుకుంటే నల్లికి విల్టుకు తగ్గి మనకు కూడా కొంచెం లాభదాయకంగా ఉంటది. ఈ విల్టుకు అప్పుడు తట్టుకున్నారు. వర్షాలు బాగున్నాయి కానీ వర్షాలు 3 సార్లు లేపిన తోట 3 సార్లు లేపితే అసలు చచ్చిపోయినట్టు అయ్యి మళ్ళా ఎగురు తీసి మంచిగా ఉంది తోట. చావలే 3 సార్లు పడ్డది. నేను వానకు ముందు 3 సార్లు దున్నిన, కలుపు తీస్తే మళ్ళీ బోధి ఎక్కే ముందే అది వాన వచ్చేసరికి కింద పడ్డది తుఫాన్కి. తర్వాత 2 సార్లు ఇటువంటి ప్రతికూల వాతావరణాలకు కూడా ఈ సీడు మంచి తట్టుకొని నిలబడ్డది. తోటి రైతులకు ఏమని చెప్పదలుచుకున్నావు అన్న? తోటి రైతులు ఇలాంటి విత్తనాలు తీసుకుంటే బాగుంటది. ఏదైతే తీసుకునే బదులు అంత ఆగమయ్యే బదులు ఇలాంటి తీసుకుంటే మంచిగా లాభదాయకంగా ఉంటది. రైతు సోదరులారా, చూసారా మన రైతు ఈ మన ప్రతికూల వాతావరణంలో కూడా ఇటువంటి సీడు మనకు మంచి నల్లికి తట్టుకుంది, బొబ్బ లేదు అని ఆయనకు కాపు సెట్ అయ్యి 10 క్వింటాలు ఆల్రెడీ దిగుబడి తీసిండని, ఆయన 15,000కు అమ్మిండని ఆయన మాటల్లోనే విన్నారు మీరు. ఈ రోజున ఇప్పుడు జనవరి 27వ తారీఖు 2026 రోజున కూడా తోట కూడా అంతా 4 మూలలు ఒక తీరుగా 2 ఎకరాల బిట్టు 4 మూలలు ఒక తీరుగా 4.5 అడుగుల ఎత్తుతోని మంచి గ్రోతింగ్లో పూత మీద మంచిగా కాప్ సెట్టింగ్, నెక్స్ట్ కాప్ సెట్ అయ్యే దశలో కూడా అవపడుతుంది. మీరు ఏ చెట్టు చూసినా అలాగనే ఉన్నది, కాప్ సెట్ అయి ఉంటుంది. మళ్ళీ నిగనిగల పూత కూడా బాగా ఉన్నది. ఇంకో కాపు కూడా సెట్ అయ్యేటట్టు ఉంది. ఇంకా ఎంత లేదన్నా ఇంకా 20-25 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఈ సీడులో అవపడుతుంది. ఈ రైతు కూడా తోట చూపిస్తాను, ఒకసారి చూడండి. అంత ఒకటే తిరుగుంది, ఇది ఒక్కటే అని కాదు, మొత్తం తోట మొత్తం ఒకటే తిరుగుంది. రైతు సోదరులారా గమనించండి. రైతు మాటలనే విన్నారు. రైతు అన్న నీ అమూల్యమైన సమాచారాన్ని పంచుకున్నావు కాబట్టి తోటి రైతులకు కూడా మళ్ళీ ఒకసారి నీ మాటల్లోనే మళ్ళీ చెప్పేసి. రైతు సోదరులందరూ వేరే విత్తనాలు వేసుకొని ఆగం కాకండి. ఈ విత్తనం బాగుంది, వేసుకుంటే అందరికీ లాభదాయకంగా ఉంటుంది. విల్టుకు, నల్లికి, తుఫాన్కి కూడా తట్టుకున్నది విత్తనం. అందరూ మంచిగా ఈ విత్తనాలు వేసుకొని మంచిగా బాగుపడండి. ఓకే.